ఓం నమ శివాయ. భం భైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవియే నమ. విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ఈ రాశిఫలాల్లోకి వెళ్లే ముందుగా ఒక ముఖ్యమైనటువంటి విషయం మీకు చెప్పాలి. ఈ నెల అంటే జూన్ 29 సోమవారం నాడు జ్యేష్ఠ మాస పౌర్ణమి. ఇది నిజ జ్యేష్ఠ పౌర్ణమి, ఎంతో విశిష్టమైనది. దీన్ని ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు. చాలా ఆనందంగా అద్భుతంగా జరుపుకునేటువంటి పౌర్ణమి. ఇటువంటి మహత్తరమైనటువంటి రోజున అందరికీ మన ఈ దివ్యక్షేత్రంలో త్రిపుర భైరవి సమేత అష్టభైరవ సమేత మహాకాళభైరవ మృత్యుంజయ హోమాన్ని చేయాలని మనం సంకల్పించడం జరిగింది. ఈ హోమంలో ఎవరైనా పాల్గొనవచ్చు. అంటే ఒక బాధలు ఉన్నవారే కాదు, బాధలు రాకుండా కూడా ముందు జాగ్రత్తగా ఈ హోమంలో పాల్గొనవచ్చు. చాలామందికి వివాహ సమస్యలుంటాయి, కోర్టు సమస్యలుంటాయి, ఉద్యోగంలో అనేకమైన సమస్యలు, ఎందుకంటే పై అధికారుల ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రమోషన్లో ఆటంకాలు ఉంటాయి. అలాగే దాంపత్య జీవనంలో సమస్యలుంటాయి. విద్యార్థులకు కోరుకున్న కళాశాలల్లో రాక సీట్లు చాలా బాధపడుతూ ఉంటారు. ఇలా అనేక రకాలుగా సమస్యలతో ఇటు వ్యాపారంలో కూడా అభివృద్ధి లేకుండా పోవటం వలన చాలా సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. దీనివలన అప్పుల బాధ పెరిగిపోవటం, రుణ బాధలు పెరిగిపోతూ ఉంటే పాపం చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఆ కుటుంబానికి ఉంటుంది. అలాంటి వారికి ఈ నరఘోష నరదృష్టి కూడా లేకుండా మీకు ఈ హోమంలో పరోక్షంగా పాల్గొన్నట్లయితే తప్పకుండా మీ సమస్యల నుంచి విముక్తి పొందగలుగుతారు. మీరందరూ పరోక్షంగా ఈ హోమంలో పాల్గొనండి. మీకు హోమం అనంతరం వీడియో, అంటే మీ గోత్రనామాలు చదివిన వీడియో ఉంటుంది. అలాగే ఈ హోమం వీడియో మీకు పంపించడం జరుగుతుంది. ఇంకా ప్రసాదం కూడా మీ ఇంటికే వస్తూ ఉంటుంది. అనేక మంది మనం చాలా ఏళ్ళుగా ఇక్కడ చేస్తున్నాం. అందరూ చాలామంది చాలా బాధా విముక్తులై ఆనందంగా జీవిస్తున్నారు. అలా వారు కంటిన్యూ కూడా అవుతున్నారు. మీరు కూడా మీ జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి అనుకుంటే ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనండి. మరి ఈ హోమ వివరాల కోసం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు మీరు వాట్సాప్ మెసేజ్ పౌర్ణమి హోమం అని మెసేజ్ చేసినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. అందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఏరువాక పౌర్ణమి సందర్భంగా మన రైతు బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. చిన్న మనవి, మన వీడియోలు చూస్తున్నవారు మన వీడియోలను లైక్ చేయండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఆ కాలభైరవుని అనుగ్రహం ఉండాలి, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. కుంభరాశి జూలై 1 నుంచి 15 వరకు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒక్కసారి చూద్దాం. చాలా జాగ్రత్తగా ఈ 15 రోజులు కూడా వ్యవహరించాలి. ముందుగానే డైరెక్ట్గా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఒక్కొక్కసారి చిన్న పని కూడా పెద్ద చికాకుగా మారిపోయే పరిస్థితి ఉంటుంది. అందువలన చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి చూసినట్లయితే సాధారణంగా ఉంది. ఖర్చులు కూడా అదుపు చేయాలనేటువంటి తపన మీలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వాటిని కంట్రోల్ చేసేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మీ మైండ్ సెట్ మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఇక్కడ ఈ తప్పు జరుగుతుంది, ఇక్కడ ఇలా ఉంది, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో ఏలినాటి శని పవర్, జాగ్రత్తగా ఉండాలి. అలాగే కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళ భైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా కొత్తగా ఒక ఇన్నోవేటివ్గా ఉండాలి, నేను ఈ పని నేర్చుకొని ముందుకు వెళ్తాను అనేటువంటి ఒక దృఢమైన సంకల్పం మీలో ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఎంత ఆధ్యాత్మికంగా ఉంటే మీ మనసు అంత రిలాక్స్డ్గా ఉంటుంది. అలాగే స్నేహితుల వలన కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొనే సూచనలు అయితే ఉంది.
అందువల్ల స్నేహితుల్ని కాస్త జాగ్రత్తగా చూసుకోవటం మంచిది. స్థిరాస్తులు కొనుగోలు చేయటానికి ఇది మంచి సమయంగానే చెప్పాలి. అలాంటి వారు ఉంటే కొనుక్కోండి. కోర్టు సంబంధిత వ్యవహారాలు కూడా మీకు సానుకూలంగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఇక మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాత్రం మీరు ఏదో చిన్నపాటి నోరు జారటం వలన కూడా పెద్ద పెద్ద గొడవలు అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి కాస్త నిదానంగా ఆచితూచి మాట్లాడటం చాలా మంచిది. అలాగే నూతనంగా ఏ స్త్రీ అయినా మీకు పరిచయం అయిందనుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి. అలాంటి స్త్రీల వలన కూడా కాస్త చికాకులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే రుణ సమస్యల నుంచి కూడా బయటపడడానికి చాలా గట్టి ప్రయత్నాలు అయితే చేస్తారు. విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుంటే సానుకూలంగా ఉంది. వీసా పాస్పోర్ట్స్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకైతే అవకాశాలు నెమ్మదిగా వచ్చే సూచన ఉంది. అలాగే ఇంటర్వ్యూలు అటెంప్ట్ చేయండి. ఒక్కొక్కటి కూడా అంటే కొన్ని దెబ్బతిన్నా కొంత అయితే సక్సెస్ అయితే ఉంటుంది. అలాగే రాజకీయ రంగం వారికి గతం కంటే ఇప్పుడు పరిస్థితులు కొంత చక్కదిద్దేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాగే ఎక్కడైతే మీరు నమ్మకం కోల్పోతారో తిరిగి అదే ప్రదేశంలో నమ్మకాన్ని మీరు పొందే సూచనలు కూడా ఉంటాయి. ఉద్యోగస్తులకైతే పై అధికారులతో మీరు సఖ్యతగా ఉంటారు. వారి మద్దతు కూడా బాగుంటుంది. పనులు కూడా సకాలంలో పూర్తి చేయటం, అధికారులు మీకు ప్రమోషన్ల విషయంలో కూడా కాస్త తోడ్పడటం కూడా జరుగుతుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. వ్యాపార విస్తరణకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకోవటం, ఆ ప్రయత్నాల దిశగా తీసుకుపోతూ ఉంటారు. భాగస్వామ్య వ్యాపారస్తులకైతే పర్వాలేదు, కాస్త కోస్త లాభాలు గడించేటువంటి సూచనలు ఉన్నాయి. షేర్ మార్కెట్ అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ బెటర్గా చెప్పాలి. ఇక చిరు వ్యాపారస్తులకు బాగుంది, లాభాలు సంపాదిస్తారు. కళారంగం వారైతే టీవీ, సినీ, ఇతర కళాకారులైతే ఆఫీసుల చుట్టూ తిరిగితే కానీ అవకాశాలు రావు. అలాగే ఆరోగ్య విషయంలో చూసినట్లయితే కాస్త అప్రమత్తంగానే ఉండాలి. ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ సోకే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులకు కూడా ఇది మంచి సమయంగానే చెప్పాలి. పోటీ పరీక్షలు ఉన్న వారికైతే విజయాలు బాగానే కనిపిస్తూ ఉన్నాయి. ప్రేమికులకైతే చాలా జాగ్రత్తగా ఉండి మీలో ఎడబాటు అయితే కనిపిస్తూ ఉంది. ఈ కుంభరాశి వారికి అనుకూలమైన తేదీలు 2, 7, 13. నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 4, 9, 10, 11. మరి కుంభరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు రవి, బుధ గ్రహాలకు మంత్రాలు చదువుకుంటే సరిపోతుంది. సూర్యగాయత్రి. ఆదిత్యాయ విద్మహి సహస్ర కిరణాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. బుధగ్రహానికి సోమాత్మజాయ విద్మహి సింహారూఢాయ ధీమహి తన్నో సౌమ్య ప్రచోదయాత్. ఈ 2 మంత్రాలు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్కొక్కటి 19 సార్లు ఉదయం, 19 సార్లు సాయంత్రం పఠించండి. మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. ముఖ్యంగా అనుకూలంగా ఉండాలి, ఇంకా బాగుండాలి అనుకుంటే మన క్షేత్రంలో జరిగే పౌర్ణమి హోమంలో పరోక్షంగా పాల్గొనండి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.